ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో మీకు శుభములు తెలియపరచుచున్నాను. పరిశుద్ధ గ్రంథమును తెరవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనములో నుండి మనము దేవుని వాక్యమును మర్మమును ధ్యానించుకుందాము. ఇక్కడ గొప్ప మర్మము దాగి ఉన్నది. నేను మరలా వస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ క్రియ చేసి ఉన్నాడని నేను తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనము. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి ఉండుటయు చూసెను. ఎవరు చూసి ఉన్నారు? ప్రభువైన క్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నారు. సిలువ వేయబడిన తరువాత ఆయనను సమాధిలో పెట్టి ఉన్నారు. ఏ విధముగా సమాధిలో పెట్టి ఉన్నారు? నారబట్టల చేత ఆయనను చుట్టి ఆయన రుమాలు ఆయన యొద్ద ఉంచి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. తల రుమాలు ఆయన యొద్ద ఉంచి ఉన్నారు. కాబట్టి ఇక్కడ సిమోను పేతురు అతనితో కూడా ఇంకొక అతను వెళ్ళి ఆ సమాధిలోనికి ప్రవేశించారు. ఇది 3వ దినమున జరిగి ఉన్నది. ఆ సమాధిలో ప్రవేశించినప్పుడు దేవునికి చుట్టిన ప్రభువైన క్రీస్తు వారికి చుట్టిన నారబట్టలు ఒక పక్క పడి ఉన్నవి. ప్రభువైన క్రీస్తు వారు అక్కడ లేరు. కానీ ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టిపెట్టి ఆ యొక్క రుమాలు చుట్టిపెట్టి ఉండుట వారు చూసి ఉన్నారు. ఈ విధముగా ఆ రుమాలను చుట్టుపెట్టి ఉండిన వారు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు వారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇప్పుడు మనము ధ్యానించుకొనుచున్నది కూడా ఇదే. దేవుని యొక్క రుమాలు చుట్టుపెట్టి ఉండెను అంటే దీనికి అర్థము ఏమిటంటే నేను మరలా వస్తానని అర్థము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీంట్లో ఇంత మర్మము దాగి ఉన్నది. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యమును చదవండి. దేవుడు మర్మములను తెలియపరిచే దేవుడు. కాబట్టి వాక్యములోనికి వెళదాము. చుట్టుపెట్టి ఉండుట అంటే నేను మరలా వస్తానని అర్థము ఎలా చెప్పగలవు అని మీరు అనవచ్చు. అయితే యూదులకు ఒక నమ్మిక ఉన్నది. యూదులైన వారు వేరొక చోటకు ఇంకొక యూదుల దగ్గరకు భోజనమునకు వెళ్ళినప్పుడు భోజనము చేసిన తరువాత భోజనము చేసిన వారికి ఆ విందు చేసిన వారు ఒక రుమాలు చేతులు కడుగుకొనిన తరువాత రుమాలు ఇస్తారట. ఆ రుమాలుతో ఈ భోజనము చేసిన వారు చేతులు కడుక్కొని ఆ రుమాలుతో చేతులు తుడుచుకొని ఒక పక్కన పడేస్తే మేము ఇంకా రాము అని అర్థము. అదే రుమాలును భోజనము చేసి అదే రుమాలుతో చేతులు తుడుచుకొని ఆ రుమాలును మడత పెట్టి చుట్టి ఒక పక్కన పెడితే మేము మరలా వస్తామని అర్థము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్టి మర్మములను దేవుడు ప్రభువైన క్రీస్తు వారు లోకరక్షకుడు మనకు తెలియపరుచుచున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభువైన క్రీస్తు వారు చేసింది కూడా ఇదే. 3వ దినాన పునరుద్ధానుడై మరణమును గెలిచి పునరుద్ధానుడై లేచి నేను లేచి ఉన్నానని నిరూపించుకొని నేను మరలా వస్తానని చెప్పుటకు తన రుమాలును చుట్టిపెట్టి ఒక పక్కన పెట్టి ఉన్నాడు. అంటే దానికి అర్థము ఏమిటంటే నేను మరలా వస్తాను అని అర్థము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక.
ఇది ఏమీ కూడా కట్టుకథలు కాదు. కట్టుకథలు చేతకాని వారు చేసేది, భ్రష్టులు చేసేది, నరకానికి పాత్రులు చేసేది కట్టుకథలు. కానీ ఇది కట్టుకథలు కాదు. ప్రభువైన క్రీస్తు వారు చెప్పి ఉన్నారు, పరిశుద్ధ గ్రంథములోని ఏ వాక్యము కూడా సున్నైనను పొల్లైనను పోదని చెప్పింది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, తన రుమాలును ప్రభువైన క్రీస్తు వారి చుట్టి పక్కన పెట్టి ఉన్నారంటే నేను మరలా వస్తాను అనే అర్థమును సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఇటు మర్మములు తెలియపరిచేది నీ జ్ఞానము నా జ్ఞానము కాదు, లోకానుసారుల జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానము మాత్రమే. దేవునితో ఎప్పుడైతే మనము దేవుని వాక్యములో దేవునితో గడిపామో, దేవుని ప్రజలతో గడిపామో, దేవుని ప్రజలైన పరిశుద్ధులతో మనము దేవుని వాక్యములు ధ్యానించుకున్నాము, పరిచయము చేసుకున్నాము. అలాంటి అప్పుడే మనకు దేవుడు ఇలాంటి మర్మములను తెలియపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము దేవుని మాటలు వినుచున్నటువంటి మీరు ఎందరు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారు? ఎందరు దేవుని జ్ఞానమును పొందుకొని ఉన్నారు? నేను చదువుకున్నాను, నాకు జ్ఞానమున్నది అని నేను అనుకొని ఎడల మన జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానము వెర్రితనమే. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నీకు చదువు రాకపోయినను ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమును తెరువు. ఆత్మనేత్రములు తెరిచి ప్రభువైన క్రీస్తు వారు నిన్ను చదివింపచేసి లోతైన మర్మములను నేర్పించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి దేవుడు పునరుద్ధానుడై లేచి ఉన్నాడు, ఇది అందరికీ తెలిసి ఉన్నదే. కానీ ఇక్కడ మర్మము ఆయన తల రుమాలు చుట్టు పెట్టి ఒక పక్కన పెట్టి ఉన్నది అనే అర్థం ఏంటంటే నేను మరలా వస్తున్నాను అనే అర్థము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువారు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు ప్రకటన 21:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. నిజమే, ఆయన త్వరగా వచ్చి ఉన్నాడు. ఈ యొక్క తన రుమాలు చుట్టు పెట్టి ఉన్న ప్రకారము అట్టి నమ్మికను మనకు చూపించుట కోసరమే ప్రభువైన క్రీస్తు వారు మరలా వస్తూ ఉన్నానని తెలియపరిచి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.